ఇదిగో మన ఆదిత్యాన్ని బయటికి నేనే ఎలాగైనా తీసుకొస్తాను. ఉదయం నుంచి ఏమి తినకుండా ఉన్నావు. నువ్వు నీరస పడితే ఉన్న ప్రాబ్లంకి తోడు కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇంత గుండె పగిలేంత ఏడవలసిన పనే ఉంది చెప్పు. డబ్బు దొరికినంత మాత్రాన ఆదిత్య ముద్ద అయిపోడు. చాలా విచారణలుంటాయి. నిజానిజాలు తెలియడానికి చాలా టైం పడుతుంది. నువ్వెంతకాలం ఇలా తిండి తిప్పలు మానేసి కూర్చుంటావు? ఉండు, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. అవును దుర్గా, మేమంతా ఉన్నాం కదా, అందరం కలిసి ఏదో విధంగా బయటికి తీసుకొస్తాం. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఆరోగ్యం పాడవుతుంది కదా. కాస్త ధైర్యం తెచ్చుకో. మా అందరి మీద నమ్మకం పెట్టు. వాడికి ఏం కాకుండా చూసే బాధ్యత మాదే. ఏ జ్యూస్ తాగు. తాగు దుర్గమ్మ. ఏంటి దుర్గమ్మ నువ్వు చిన్నపిల్లల ఏడుస్తావు? తులసి, వీళ్ళంతా నిన్ను తెలివిగలదాని అని చాలా సార్లు అన్నారే. నేను కూడా బయటికి అనలేదు కానీ లోపలే నువ్వు చాలా తెలివిగలదానివని ఎన్నోసార్లు మెచ్చుకున్నాను. ఎప్పుడు నా మీద దాని మీద పందాలు కాసే చిటికలు వేసేదానివి. నీ తెలివితేటలతో మా ఎత్తులన్నీ చిత్తు చేసేదానివి. చక్కగా ప్లాన్ వేసేదానివి. ఒక్కోసారి అబ్బా ఎంత చక్కగా ప్లాన్ వేసింది. ఇలాంటిది నా కడుపున పుడితే బాగుండు అనుకున్నాను కూడా. నా కొడుకుని కాపాడవే. ఊరుకో దుర్గమ్మ, ఊరుకో. నేను చూసుకుంటాను. ఆదిత్య నువ్వు కన్నవాడు, నేను కట్టుకున్నవాడు. వాడక్కడుంటే నువ్వెంత బాధపడుతున్నావో నేను అంతే బాధపడుతున్నాను దుర్గమ్మ. నువ్వు బయట పడుతున్నావు, నేను లోపలే బాధపడుతున్నాను. ఇదిగో ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే టైం ఇది. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే ఓదార్చే
భరించేదెవరు చెప్పు? అందుకే నేను కాస్త బెంకం ప్రదర్శిస్తున్నాను. కానీ నాకు లోపల దుఃఖం తన్నుకొస్తుంది. ఊరుకో అత్తయ్య. తులసి, ఇప్పటికి ఏదైనా నువ్వే చెయ్యాలి. బండి తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే. నువ్వొక్కదానివే సమర్థురాలివే. ఏంటత్తయ్యా, నువ్వు ఎవరిని ప్రాధాయపడుతున్నావో తెలుస్తుందా? అది మన శత్రువత్తయ్యా. దాంతో మాట్లాడుతున్నావేంటి? దాన్ని తెలివిగలదానివి అని పొగుడతావేంటి? నువ్వు నోర్మై. దీన్ని తెలివిగలదానివి అనకపోతే నీ మట్టి బుర్రని తెలివిగలది అన్నా. ఇది వాడి భార్య. ఇప్పుడే అనింది కదే, నువ్వు కన్నదానివి, నేను కట్టుకున్నదాన్ని అని. మా మధ్య బంధం ఉంది. ఇది నా కోడలు. నేను దీనికి అత్తని. నువ్వేంటి మధ్యలో లేనిపోని మాటలు మాట్లాడతావు? అలా చెప్పత్తా. ఇలా 4 సార్లు నువ్వు గడ్డి పెడితే గాని దీనికి బుద్ధి రాదు. పోవే, ఎందుకు అనవసరంగా బాగుతావు? పో అవతలికి. చూడత్తయ్య, ఎంత పెద్ద నేరస్తులైనా ఏదో ఒక క్లూ వదిలే ఉంటారు. అలాగే వీడు కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్లూ వదిలే ఉంటాడు. ఖచ్చితంగా వాడు దొరుకుతాడు. వాడంతూ నేను చూస్తాను. ఖచ్చితంగా తులసి, నువ్వన్నట్టుగానే ఎంత చాకచక్యంగా చేసినా ఖచ్చితంగా దొరుకుతాడు. అప్పుడు మామూలుగా ఉండదు. అవసరమైతే నేను డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్పెషల్ డ్యూటీ వేయించుకుని మరీ వాళ్ళ సంగతి తెలుస్తాను. ఇలాంటిది నా కడుపున పుడితే బావుండు అనుకున్నాను కూడా. ఇది వాడి భార్య. ఇది నా కోడలు. హలో మేడం,
మీరు చెప్పారని బావ నావాడవుతాడని తులసిపేడు వదులుతుందని ఆశపడి మీతో చేతులు కలిపాను. మీరు చెప్పినట్టే చేశాను. ఇప్పుడు నా పరిస్థితి అయోమయంగా మారింది. నా ఆశ నన్ను జాడించి తన్నినట్టు అయ్యింది. నా చెప్పుతో నా చెప్పులు పగలగొట్టుకునే పరిస్థితి వచ్చినట్టుంది. అతిగా ఆశపడి అడ్డంగా బుక్ అయినట్టు అయ్యింది. ఉన్న పొజిషన్ పోయి ఫుట్పాత్ కి మారేలా ఉంది నా బతుకు. ఏయ్ సోదాపి ముందు విషయం చెప్పు. అంతే మేడం. అప్పుడేమో సహకారం సాయం అన్నారు. ఇప్పుడు సోదైపోయాను. విషయం చెప్పు అంటున్నా. అంతా మీకు తెలిసిందే కదా. స్పెషల్ గా చెప్పడానికి ఇంకేముంది. మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది. ఆ తులసి నన్ను అనుమానంగా చూస్తోంది. దాన్ని చూస్తుంటే వెన్నులో పొడుకు పుడుతోంది. అది నన్ను అంత తేలిగ్గా వదిలేలా లేదు. దాన్ని గెట్టేద్దాం అనుకున్నా, కానీ అదే నన్ను గెట్టేసేలా ఉంది. ఇదిగో అతిగా కంగారు పడి అనుమానం పెంచుకోకు. భయపడి బయటపడకు. నీకేం కాదు. అయినా ఆ డబ్బులిచ్చిన వాణ్ణి దాపరికంలో ఉంచాం. వాడు దొరికితే కదా మనం బయటపడేది. వాడు దొరకడు, మనం బయటపడం. సో ధైర్యంగా ఉండు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వేం వరి అవ్వకు. సరే మేడం, అవన్నీ ఓకే. మరి మా బావ ఉద్యోగం ఎలా? ఎవరికైనా డౌట్ వస్తే మనం దొరికిపోతాం. ఉంటాను. అంటే ఇదంతా చేయించింది నువ్వన్నమాట. అవతలెవరే? ష్! కీర్తి మేడం నానమ్మా. ఎందుకే ఇలాంటి తెంగర పనులు, తెలివి తక్కువ చేష్టలు? దుర్గకి తులసికి ఆదిత్య అంటే ప్రాణం. ఒకరు కన్న తల్లి, మరొకరు కట్టుకున్న భార్య. పైగా ఇద్దరికిద్దరు తెలివైన వాళ్ళు. చిన్న తేడా వచ్చి నీ సంగతి తెలిసిందనుకో, నిన్ను ప్రాణాలతోనే పాతేస్తారు. భయంగా ఉంది నానమ్మా. ఇప్పుడు భయం అని ఆడవకపోతే ముందే ఓ మాట నాతో చెప్పి చావచ్చు కదా. నిన్ను స్వర్గం ఎక్కిద్దాం అనుకుంటే నువ్వేమో ఉట్టిలోంచి డైరెక్ట్ గా జారిపడుతుంటావు. నీ కర్మ ఎలా రాసుంటే అలా జరుగుతుంది. భయంగా ఉంది నానమ్మా. ఏడవే, భయంగా ఉందట భయం. ఊరికే భయపడి దొరికిపోకు. కాస్త బెంకం కూడగట్టుకో. జానీ గురించి ఏమైనా తెలిసిందా? హే, ఆఫ్టర్ ఆల్ ఒక పిక్ పాకెట్ని ట్రేస్ చేయలేకపోతే ఎలా? అన్ని చోట్ల సెర్చ్ చేయండి. వాడిని అర్జెంటుగా పట్టుకోండి. మా ఆదిత్యకి సంబంధించిన ఫ్యూచర్ ఇది. క్విక్! అన్నయ్య, భయపడకమ్మా, వాడు దొరుకుతాడు. ఖచ్చితంగా ఆదిత్య నిర్దోషిగా బయటకు వస్తాడు. అవును ప్రియా, వాడు డిపార్ట్మెంట్ మనిషే. ఎవరో కావాలని ఇరికించారు.
వాళ్ళనంత తేలిగ్గా వదలం. అందరూ ఆదిత్య కోసం కష్టపడుతున్నారమ్మా. ఖచ్చితంగా ఆదిత్య బయటపడతాడు. మీరంతా ఉన్నారు కదా, ఆదిత్యకి ఏం కాదు అన్న ధైర్యం నాకు ఉందన్నయ్య. మరి ఇంకా ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదన్నయ్య, నేను మరొక విషయం గురించి ఆలోచిస్తున్నాను. మరో విషయమా? ఏంటది? ఇలాంటిది నా కడుపున పుడితే బావుండు అనుకున్నాను కూడా. ఇది నా కోడలు. వదిన తులసిని నా కోడలు అంది, గమనించావా? అవును. ఇద్దరూ దగ్గరై ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. అది కూడా గమనించావా అన్నయ్య? ఈ కీడు మేలు చేస్తుందేమోనని నాకు అనిపిస్తోంది. ఆదిత్య బయటకొచ్చాక తులసి చేసిన సహాయానికి వదిన దాంతో మంచిగా ఇలాగే కలిసి ఉంటుందని నాకు అనిపిస్తుందన్నయ్య. కరెక్టేమ్మా, నాకు ఎందుకో అలాగే అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసిపోతే ఈ ఇంట్లో ఆనందాలే ఆనందాలు. ఏమండి, ఆదిత్యని ఎంత తొందరగా విడిపించుకొస్తే అంత మంచిదండి. ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదమ్మా. బావా, మనం కూడా ఆ జానీగాడు కోసం వెతికితే? గుడ్ ఐడియా. అలాంటి వాళ్ళు ఈ బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లో తిరుగుతుంటారు. మనం వెళ్ళి వెతుకుదాం పదా. వెళ్ళొస్తాం. ఏంటి తులసి, ఏం చేస్తున్నావు? ఇలా ఇంట్లో తిరిగితే ఎలా దొరుకుతుంది? ఏదో క్లూ దొరుకుతుందన్నావు. వాటి గురించి ఆలోచిస్తున్నాను దుర్గమ్మ. ఎంతసేపే ఆలోచన? ఓ తెలివిగల దానివి, అంత సమర్థత, ఎంత చాకచక్యం అన్నావు కదా, అందుకే సాగదీస్తోంది. నువ్వు నోర్మై. సరేనే, నేను తెలివి తక్కువ దాన్ని, నువ్వు తెలివైన దానివి కదా. ఆదిత్యాన్ని విడిపించుకునిరా పో. దాని బొంద, దానివల్ల ఏమవుతుందే? ఎందుకే నోరు మూసుకుని చావే అనేది? వాడి మీద ప్రేమతో ఆరాటంతో అందులే. దీని మాటలు నువ్వు పట్టించుకోకు. నీ ప్రయత్నాలు నువ్వు కానివ్వు. బడి మీద కేసు పెట్టి అప్పుడే 6 గంటలు గడిచిపోయింది. నాకు క్షణక్షణానికి భయం పెరుగుతోంది తులసి. అంత కంగారుగా బేజారుగా ఉంది. లేదు, నువ్వేం కంగారు పడద్దు దుర్గమ్మ. బావ ఇంటికొస్తే గాని అత్తయ్య కంగారు తగ్గదు, భయం తీరదు. అంతే కదా, కన్న తల్లి ప్రేమ అంతే ఉంటుంది. అత్తయ్య, ఆదిత్యాన్ని నేను విడిపిస్తాను, నువ్వు భయపడద్దు. నువ్వు ఏం చేస్తావో, ఎలా చేస్తావో ఇప్పుడు నాకు తెలియదు తులసి. నేను నిన్ను నమ్మాను, నీ మీదే భారం వేసుకున్నాను. వాణ్ణి ఎలాగైనా తీసుకురా, నీకు పుణ్యం ఉంటుంది, నీకు రుణపడుంటానే.
ఈ విషయంలో నువ్వేం చేయమన్నా చేస్తాను. ఏం కావాలంటే అది ఇస్తాను. నీ ఇష్ట ప్రకారం నీతోనే ఉంటాను. నీకు సహాయం చేస్తాను, సహకారం అందిస్తాను. అత్తయ్య ఏంటా మాటలు? నువ్వు మాట్లాడుకో. నోరు మెదిపావో పీక పిసికి చంపేస్తా. చెప్పు తులసి, నన్నేం చేయమంటావు? ఏమన్నావు దుర్గమ్మ? నేను ఏది చెప్తే అది చేస్తావా? అది ఆ మాటే అంది. మళ్ళీ మళ్ళీ చెప్పాలా? మీకు అనవసరం. నువ్వు చెప్పు దుర్గమ్మ. అవునే, చేస్తాను. నాకు నువ్వు నా కొడుకుని విడిపిస్తే చాలు. నువ్వేం చేయమన్నా చేస్తాను. మాట తప్పవు కదా? అంతే.